ఈరోజు దేవుని వాగ్దానం పరమగీతము 8వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు మార్గదర్శినవుదును, నేను నీకు మార్గదర్శినవుదును. పరమగీత గ్రంథ రచయిత జ్ఞాని అయిన సొలొమోను ఈ గ్రంథంలో దేవునికి మానవాళి జీవితానికి ఉన్న ప్రేమ బంధాన్ని, ప్రియునికి ప్రియురాలికి ఉన్న బంధాన్ని పోలినదిగా తెలియజేస్తాడు. ఈ 8వ అధ్యాయం 2వ వచనంలో నేను నీకు మార్గదర్శినవుదును, నా తల్లి ఇంట చేర్చుదును అని ప్రియుని గూర్చి పలుకుతూ తన ప్రేమను తెలియజేస్తుంది ప్రియురాలు. ఒక నాణ్యానికి 2 ముఖాలున్నట్లు ప్రియుడు తన జీవితానికి ప్రేమకు మార్గదర్శిగా ఉండాలని, ప్రియురాలు ప్రియునికి మార్గదర్శిగా జీవితానికి ఉండాలని, ఒకరికొకరు అన్యోన్య సహవాసము గలవారుగా ఉన్నప్పుడే ప్రేమ అనే బంధం జీవితాంతం వరకు కొనసాగుతుంది. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ప్రియురాలిలా చెప్తుంది, నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి అతన్ని తోడుకుని వచ్చి తిని, నన్ను కనిన దాని అరలోనికి తోడుకుని వచ్చి తిని. సమాజంలోనున్న మనము లోకంలో నశించిపోతున్న వారికి మార్గదర్శకులుగా ఉండాలి అనే సారాంశంతో మనలను ఒక నక్షత్రముగా దేవుడు మనల్ని గూర్చి మాట్లాడుతూ మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు లోకానికి ప్రకాశించే వెలుగై ఉన్నారు అని తెలియజేస్తూ, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. సూర్యుని వెలుగు చంద్రునిపై పడి ప్రకాశించే విధంగా మన జీవితాలపై పడిన దేవుని వెలుగు లోకము చూసి మన ద్వారా దేవునిని కనుగొనేటట్లు మనము మార్గదర్శకులమవుదుముగాక. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక్కొక్క యూదుని చెంగు 10 మంది అన్యజనులు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడింది గనుక మేము మీతో కూడా వద్దుమని చెప్పుదురని మార్గదర్శి అయిన మన కొరకు వ్రాయబడింది. అంతేకాకు రోమా పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడినట్లు మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది అన్నట్లు మనము జీవించడానికి వీల్లేదు. ఇస్సాకు జీవిత దినాల్లో అబీమెలెకు రాజును అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి వచ్చి ఇస్సాకుతో ఆదికాండం 26వ అధ్యాయం 28వ వచనంలో నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచాము, నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని చెప్తారు. అంతేకాదు భోజనము చేసి ఇస్సాకు దగ్గర నుండి సమాధానంగా వెళ్ళినట్లు అక్కడ చెప్పబడింది. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం 2వ వచనంలో 9వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని తూర్పు దేశపు జ్ఞానులు మేము ఆయన నక్షత్రము చూసాము, ఆయనను పూజించవచ్చామని హేరోజు రాజును అడుగుతారు. కానీ ఆ నడుస్తున్న నక్షత్రమే బెత్లెహేములో జన్మించిన లోకరక్షకుని యొద్దకు ఆ నక్షత్రం ఆ 3 జ్ఞానులకు త్రోవ చూపిస్తుంది. ఇశ్రాయేలు దేశము నుండి సిరియాకు తీసుకుని తేబడిన ఒక చిన్నది సైన్యాధిపతి అయిన నయమానింటిలో భార్యకు పనిపిల్లగా ఉన్న ఆమె నయమానుకు కలిగిన కుష్ఠవ్యాధి స్వస్థమగునట్లు నా ఏలినవాడు షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలి అని నేను కోరుకుంటున్నానని చెప్పి ఒక మార్గదర్శిగా నయమాను ఆరోగ్యానికి కుష్టు స్వస్థతకు ఆమె కారణంగా ఉంటుంది. ఈరోజు సువార్తను ప్రకటించేవారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి ప్రకటిస్తున్నారు. ఇది వారి లాభము కొరకు కాదు, మీ కొరకే వారు పరిచర్య చేసిరను సంగతి గ్రహించమని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో తెలియచేస్తాడు. 1వ అధ్యాయం 24వ వచనంలో మీకు ప్రకటించిన సువార్త, ఈ వాక్యమే సువార్త మానవుని రక్షించగలుగుతుంది. ఈరోజు ఈ పరిచర్య సువార్త అందిస్తున్న
నాకు నా కుటుంబానికి ఒక చక్కని మార్గదర్శి ఉన్నారు. వారి పేరు సుజ్ఞానమ్మ గారు. నేను 1979 సంవత్సరంలో చివరి రోజుల్లో మెదడు వాపు వ్యాధితో నేను బాధపడుతున్నాను. అప్పటికి నా వయసు 7వ సంవత్సరం. చివరి దశలో ఈ తల్లి సుజ్ఞానమ్మ గారు మా ఇంటికి వచ్చి యేసు ప్రభు యొక్క గొప్ప స్వస్థపరుచు శక్తిని గురించి, ఆయన రక్షణను గురించి సువార్త చెప్పి దేవుని మందిరానికి నా తల్లి యొక్క ఇష్టముతో ఉదయం 8 గంటలకు తీసుకుని వెళ్ళిన కాసేపటికే నా ప్రాణం ఆ పాస్టర్ గారి చేతిలో పోయింది. నేను చనిపోయానని తెలుసుకున్న ఆ తల్లిగారు విడిచిపెట్టకుండా సాయంకాలం 4 గంటల వరకు ప్రార్థన కొనసాగించి ఒక దర్శనం నా తల్లికి దేవుడు అనుగ్రహించి స్వస్థపరిచారని ఆయన చూపించారు. యేసు ప్రభు దర్శించి నా ప్రాణం తిరిగి నాకు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో నన్ను చనిపోయిన తరువాత బ్రతకడం చూసిన వారు కూడా ఈరోజు సాక్షులుగా మండపేటలోనే కొందరున్నారు. సుజ్ఞానమ్మ గారు మా కుటుంబానికి రక్షించబడడానికి, స్వస్థపడడానికి మార్గదర్శిగా ఉన్నట్లు షూలమితి ప్రియుడైన సొలొమోను ప్రేమకు మార్గదర్శిగా ఉంది. అలాగే మనమును యేసయ్య ప్రేమను, రక్షణకు, ఆయన స్వస్థతకు, ఆయన ఆశీర్వాదానికి, ఆయన ఇచ్చే నిత్య జీవానికి, పరలోకానికి మార్గదర్శకులముగా ఉండుటకు ఆయన మనకు సహాయం చేసి మనలను మార్గదర్శకులుగా వాడుకొని ఆయన మహిమ పొంది మనలను దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.